డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఎస్ మార్కెటెక్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు వ్యాపారవేత్తల విశ్వాసాన్ని సంపాదిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సేవలను విస్తరిస్తున్న ఈ సంస్థ తొలి వార్షికోత్సవాన్ని శ్రేయోభిలాషులు, ప్రముఖులు, ఉద్యోగుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంది. ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను కంపెనీ సీఈఓ సాదే సుమంత్ వెల్లడించారు. ప్రముఖ వైద్యులు కార్యం రవితేజ, ట్రాఫిక్ ఎస్ఐ యేసుబాబు తదితరులు పాల్గొని సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సిఇఓ ఆఫ్ ఎస్ మార్కెట్ గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో ఈరోజు నేను ముందుకి సో మా యొక్క ప్రథమ వార్షికోత్సవ ఈవెంట్ని పురస్కరించుకొని నేను కొన్ని విషయాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్లీ మా వ్యాపారోన్నతికి కృషి చేసిన ప్రతి ఒక్క క్లయింట్కి, కస్టమర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఎందుకంటే ఈ ఒక సంవత్సరంలో నేను ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. సో చాలా మందిని కలిశాను. సో ఎన్నో కొత్త కొత్త అనుభవాలను నేను పంచుకున్నాను. సో ఇవన్నిటికి కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అలానే చెడు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. సో ఈ యొక్క ఎంటైర్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్‌ని నేను ఒక లెసన్‌లా తీసుకొని సో సెకండ్ ఇయర్‌లోకి అడుగు పెడుతున్నాం. అండ్ అలానే సో ఈ వ్యాపారం అంటే యాక్చువల్లీ ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయడానికి ఇనిషియేట్ చేసినప్పటి నుండి నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ సో ఈరోజు 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని ఈ పొజిషన్‌కి వచ్చాము అంటే దానికి కారణం ముందుగా నా ఫ్యామిలీ అండ్ లేటర్ ఆన్ నా ఫ్రెండ్స్ అండ్ అలానే నా వెల్ విషర్స్. సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మరి ముఖ్యంగా సో ఎస్ మార్కెట్ గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేసరికి సో చాలా మందికేంటంటే కొన్ని అంటే అపోహలు లేకపోతే కొన్ని అంటే ఇంకా మా సర్వీసెస్ గురించి కొంత అవగాహన లోపం ఉందని నేను భావిస్తాను. సో దాన్ని ఇంకొంచెం క్లియర్‌గా జనాల్లోకి సో తీసుకెళ్ళాలి, పెనిట్రేట్ చేయాలి అండ్ ఇంకా ఎఫెక్టివ్‌గా దీని గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో ఇలాంటి మంచి మంచి ఎయిమ్స్ అండ్ మోటోతో నేను ఈ సెకండ్ ఇయర్ ప్రణాళికని సిద్ధం చేస్తున్నాను. సో దాని గురించి మరిన్ని విషయాలు నేను మీడియా మిత్రులతో పంచుకుంటాను. సో అలాగే ముఖ్యంగా ఈరోజు పర్టిక్యులర్‌గా ఈవెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఫస్ట్‌లీ కొంతమందికి నేను థాంక్స్ చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మా మదర్. సో మా మదర్ లేకపోతే ఎస్ మార్కెట్ గ్లోబల్ అనేదే లేదు. సో మా మదర్‌కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత సో నన్నెప్పుడూ ఎంకరేజ్ చేస్తూ సో జస్ట్ ఒక ఫోన్ కాల్ అవేలో ఉండే మా రవితేజ అన్నకి సో అన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఏమన్నా కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసి ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ వస్తారు. సో అన్నకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక మెయిన్ పవర్ హౌస్ సో మా అర్జున్ అన్న. సో అన్నకు కొంచెం కెమెరా ఫియర్ ఉంది. ఆయన కెమెరా ముందుకు రారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆయన ఇచ్చే మోటివేషన్ గాని, ఆయన ఇచ్చే సపోర్ట్‌కి గాని నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ అలాగే నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు సో అందరి సహకారంతో సో ఈ యొక్క ఈవెంట్‌ని మనం ఘనంగా జరుపుకున్నాం. అండ్ అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలానే మరిన్ని వివరాలు అండ్ మా సర్వీసెస్ గురించి పూర్తిగా నేను మీకు అప్‌కమింగ్ నేను వివరిస్తాను. అండ్ అలానే ఇంకొక విషయం నేను పంచుకోవాల్సిందేంటంటే, ఈ శుభ సందర్భాన్ని నేను తెలియజేస్తుందేంటంటే, మనం కంటెంట్ క్రియేషన్ గూడా స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ ఎస్ మార్కెట్ గ్లోబల్ టు క్రియేట్ అవేర్‌నెస్ ఫర్ ఎవ్రీ బిజినెస్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ బేస్డ్ ఆన్ అవర్ అంటే ఏంటంటే టు క్రియేట్ ప్రాపర్ అవేర్‌నెస్ అంటే ఏంటంటే, ఏ వ్యాపారానికి ఎలాంటి సర్వీస్ అనేది సూటబుల్ అవుతుంది? ఎవరికి ఎలాంటి సర్వీస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఇలా ప్రతి ఒక్కటి గూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా కంటెంట్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా అతి త్వరలో నేను దాని గురించి వివరాలు తెలియజేస్తాను. సో మాకు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, సో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా నాకు రెండవ సంవత్సరంలోకి నేను అడుగు పెడుతున్నందుకు నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క అనుబంధం, ప్రతీదీ మీ ప్రేమ, ఆప్యాయతలు నాతో ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో కోనసీమలో నేను ఫస్ట్ ఇనిషియేటివ్‌గా నేను స్టార్ట్ చేసిన ఈ వ్యాపారాన్ని కోనసీమ ప్రజలు చాలా బాగా స్వాగతించారు. అండ్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే మీడియా మిత్రులు కూడా నన్నెప్పుడు మంచిగా నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇలానే మీ యొక్క ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలు